హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఫిష్ ఎగ్ పకోడా చేసుకుందాం. దానికి కావాల్సింది 1 కప్పు శనగపిండి, దాంట్లో సగం అరకప్పు వరిపిండి, తర్వాత నేను ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకున్నాను. శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. 2 పచ్చిమిర్చి, అవి కూడా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోండి. 2 ఉల్లిపాయలు, అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఫిష్ ఎగ్ ఉంది కదా, దాంట్లో నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసి బాగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. అందులో కట్ చేసిన ఉల్లిపాయలు వేసేద్దాం. వేసిన తర్వాత కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర తినేదాన్ని బట్టి వేసుకోండి. మేము ఎక్కువే తింటాం, అందుకని ఒక చిన్న కట్ట మొత్తం ఫుల్ వేసాము. కొంచెం గార్నిష్కి ఉంచాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అంటే మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి. మేము స్పైస్ తింటాం. 2 పెద్ద పచ్చిమిర్చి ఫుల్ వేసేసాను. తర్వాత అరకప్పు వరిపిండి, వరిపిండి వేసిన తర్వాత శనగపిండి వేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు ఫుల్ శనగపిండి వేసేయండి. దీంట్లో ఆడించుకున్న శనగపిండి అండి. తర్వాత ఉప్పు వేసుకుందాం. ఇది పింక్ సాల్ట్, నేను పింక్ సాల్టే వాడతాను, అందుకని అన్నిటికీ అదే వేస్తాను. 3 స్పూన్లు వేసాను నేను. ఇది సాల్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, మీరు ఉప్పు తినేదాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత 2 స్పూన్లు కారం, గరం మసాలా 1 స్పూనున్నర వేసి బాగా కలపండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. బాగా కలుపుతూ ఉండండి, మొత్తం మిక్స్ అవ్వాలి. అయిన తర్వాత కలిపి పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో ఆయిల్ వేడి చేసి కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండలు పకోడాలాగా వేద్దాం. స్లోగా వేయండి, ఫాస్ట్గా వేస్తే చేతి మీద పడుతుంది ఆయిల్. స్లోగా ఒక్కొక్కటి వేయండి. చాలామందికి ఆయిల్ అంటే భయం ఉంటుంది, ఆ భయంతో గబా వేసేసి పక్కకు వచ్చేస్తారు, అది చింది చేతి మీద పడుతుంది. ఆయిల్ అంటే భయం ఉన్నాళ్ళు సిమ్లో పెట్టుకొని స్టవ్, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్లోగా వేయండి, కొంచెం, అప్పుడు చేతి మీద పడకుండా ఉంటుంది. వేసిన తర్వాత వాటిని కలుపుతూ సిమ్లో పెట్టి బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం అలవాటు ఉన్నవాళ్ళు తినగలుగుతారండి, కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది. అలవాటు లేని వాళ్ళు దాన్ని మ్యాగ్నేట్ చేసే ముందే ఉప్పు, పసుపు వేసి ఒకసారి 10 మినిట్స్ బాయిల్ చేసి ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ చేయండి, స్మెల్ రాదు. అంటే కొంచెం మందికి ఫిష్ తినని వాళ్ళకి ఆ స్మెల్ కూడా ఇరిటేటింగ్గా ఉంటుంది, తినేవాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదండి, అందుకని చెప్తున్నాను. కొంచెం బాయిల్ చేసుకుని ఉప్పు, పసుపు వేసి సేమ్ ప్రాసెస్ చేస్తే స్మెల్ తక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సిమ్లో బాగా ఫ్రై అవనిచ్చి కలుపుతూ ఉండండి మధ్యలో. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. నేను క్యాస్ట్ ఐరన్ బాండీలో పెట్టానండి, మీరు కూడా అలా మందంగా ఉండే బాండీలో పెట్టుకోండి.